మీ నారాయణ ఉన్నారు పక్కన నెల్లూరు జిల్లా నుంచి. మరి వీళ్ళ వల్ల కాలుష్యం రాదా అక్కడ? వీళ్ళు ఇల్లు కట్టుకున్నా వీళ్ళు ఏమన్నా ఇతర రెసిడెన్షియల్ వాళ్ళు భూములు కొనుక్కుంటే మేము వీరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అది వాళ్ళ సొంత ఆస్తులు. మేము ఆ జోన్ లో లోపలికి వచ్చి అది గెస్ట్ హౌస్ తప్ప అమరావతి ల్యాండ్స్ అంతా కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు తప్ప ప్రైవేట్ కార్యకలాపాలకు ఎక్కడ అవకాశం లేదు. మీరు నేను లాటరీలో అప్లై చేసుకుంటే మన పేర్లు రాలా, విఐపీల పేర్లే వచ్చినాయి. అది నేను చెప్పేది అక్కడ. శ్రీనివాస్ గారికి రాలా, రవికిరణ్కి రాలా, లేకపోతే శివపార్వతి గారికి రాలా, విఐపీలకే వచ్చినాయి అక్కడ. అది వాళ్ళకి విఐపీస్కే కేటాయించారు. మరి ఆ లాటరీలో వాళ్ళకే వచ్చి ఉంటే వాళ్ళ దృష్టికి విఐపీలకు కేటాయిస్తే కాలుష్యం రాదు, మన బోటి వాళ్ళకి కేటాయిస్తే కాలుష్యం వస్తుంది. వాళ్ళకి ఆర్ఫై జోన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పర్పస్ పరంగా ఏంటంటే ఇచ్చిన భూమి చిన్నది ప్లస్ ఇండస్ట్రియల్. సరే, ఈ విషయం పక్కన పెడితే శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు వాళ్ళు మీకు 2 శాఖలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం మీకు 2 శాఖలు ఇచ్చింది. మీరు కూడా పాత సేమ్ ఓల్డా, దేవాదాయ శాఖ, ఇంకోటి ఏంటి వైద్య ఆరోగ్య శాఖ ఫిక్స్ కామినేని శ్రీనివాస్ గారు. సరే, దేవాదాయ శాఖలో ఇప్పుడు మరి బీజేపీ నుంచి మరి ఎవరికి ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు కూడా మరి 8 మంది గెలిచారు కాబట్టి ఈ 2 ఫిక్స్ ఏమన్నా మారతాయా శాఖలు బీజేపీకి? లేదు సార్, మంత్రివర్గంలో మేము ఏ మంత్రి ఇచ్చినా ఏమి ఇచ్చినా మా మొట్టమే ఆమోదంతోనే చేస్తారు. వాళ్ళకి ఏ శాఖలు కేటాయించారో నాకైతే అఫీషియల్ గా తెలీదు. రేపు ఎట్లా ఫైనలైజ్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే 4 జనసేన 2 బీజేపీ 6 పోను 26లో 20, అందులో 1 ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే 19 హెవీ కాంపిటీషన్. మీరు గెలిచిందా 164 మంది, పిచ్చి కాంపిటీషన్ ఉంటుంది. ఇంతకీ మా జిల్లా ధూళిపాళ్ళ నరేంద్ర గారికి ఇస్తారా? ఆయన 7th టైం ఎమ్మెల్యే ఇప్పుడు. సార్, నాకున్న సమాచారం ప్రకారం అయితే చాలా కాన్ఫిడెన్షియల్ గా మంత్రివర్గ శాఖలు ఉన్నాయి. అవి ఎవరికి ఏమి ఇస్తారో ఇప్పుడన్నీ ఈ స్పెక్యులేషన్స్. వాళ్ళకి అది వస్తుంది, ఇది వస్తుంది, కేంద్ర మంత్రివర్గం ఇస్తారు ముందు ఏమేమి వచ్చాయో వార్తలు, అట్లా ఈ స్పెక్యులేషన్ వార్తలు వస్తున్నాయి. వీటిని పట్టుకొని మనం మాట్లాడలేము. ఖచ్చితంగా కూటమి నిర్ణయం అయితే ఉంటుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి నాయకులు కూర్చొని ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలో డిసైడ్ అయిపోయింటారు. అది పవన్ కళ్యాణ్ తెలిసి ఉంటుంది, పురంధరేశ్వరి గారికి తెలిసింది, వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళ ఆమోదం ప్రకారమే మేము పోర్ట్ఫోలియో ఇస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ ఓన్ అంటే సొంత నిర్ణయాలు ఉండవు సార్. కూటమి కాబట్టి గౌరవప్రదమైన పాత్ర వాళ్ళకి ఇస్తారు. కేంద్రంలో ఇచ్చిన పదవులు కూడా మేమే తక్కువ అనుకోవటం లేదు. దాని ద్వారా అవే కాదు కదా, మంచి శాఖ అండి. దాంతో నాకు కూడా ఏం డిస్ప్యూట్ లేదు. సివిల్ ఏవియేషన్ అనేది చాలా మంచి శాఖ. మనం డెవలప్ చేసుకోవడానికి మన భోగాపురం, మన విజయవాడ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న శాఖే. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్నాళ్ళు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ని మూసేశారు. అది దానికి అక్కడ ట్రాఫిక్ ఉండలేదు. అలాంటిది 2014 తర్వాతే మళ్ళీ దానికి మంచి కళ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత డెవలప్ అయిన ఎయిర్పోర్ట్ అంటే గన్నవరం మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఆ స్థాయికి డెఫినెట్గా తీసుకొస్తారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, డివి గారి దగ్గర వెళ్తాం. డివి గారు, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అగ్ని పరీక్ష. వాళ్ళమ్మ చెప్పినట్టుగా విజయమ్మ గారు ఏమన్నారంటే తన కుటుంబం అగ్ని పరీక్ష ఎదుర్కొంటోందని ఆ రోజు ఇడుపులపాయ సమాధి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను రిలీజ్ చేస్తూ విజయమ్మ అన్న మాటలు. కుటుంబం అగ్ని పరీక్ష కాదు, కానీ ఇప్పుడు వైసీపీ కూడా అగ్ని పరీక్ష. మొత్తం వైసీపీ శ్రేణులు, నాయకులు, పార్టీ రాబోయే 5 ఏళ్ళు ఆ పార్టీని నడపగలగటం అనేది కత్తి మీద సామవుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారుతుంది. ఎందుకంటే ముందు బీజేపీ, వెనక కాంగ్రెస్. అటు పోలేరు, ఇటు రాలేరు. మనం చూసాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక కాంగ్రెస్లో విలీనం చేస్తే బీజేపీ మరి ఆయన పైన సీరియస్ అవుతుందనే అనుమానాలు ఉంటాయి. ఆయన కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలో కోరి శత్రుత్వం తెచ్చుకుంటారని అనుకోను. మొన్న చేసినటువంటి ఆ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూల్లో కూడా రాహుల్ పట్ల తన యొక్క వ్యతిరేకతని, మోడీ పట్ల తన సానుకూలతని, ఒక గురుభావాన్ని మోడీ పట్ల తను వ్యక్తం చేసిన దీంట్లో బీజేపీ మోడీ నాయకత్వం పైనే ఆయనకు ఉన్న విశ్వాసం మనం గత 5 ఏళ్ళ ఆయన పార్టీని, ఆయన ప్రభుత్వం నడిపిన విధానం కూడా మళ్ళా ఆయన కాంగ్రెస్లో చేరతారు, విలీనం చేస్తారని మనం అనుకోం. ఎందుకంటే కాంగ్రెస్కి ఆయన అంత ఎడం జరిగారు, అంత తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ళ నాన్న మరణానికి కాంగ్రెస్ కారణమని ఆ ఛార్జ్షీట్లో పేరు చేర్చడం విషయం మీద కానీ, షర్మిలపై మొన్న చేసినటువంటి విమర్శలు, కాంగ్రెస్ వైపు ఆయన అడుగులు పడవు. బీజేపీ వైపు పడతాయో లేదో అది కాదు, కానీ మరి మధ్యలో అయినా సరే ఆయన నిలకడగా ఉండగలరా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నాం.
4 నెలల్లో ఏ విధంగా